గాయకురాలుగా అభిమానించే వాళ్ళు అసంఖ్యాకం. కానీ ఆమె తెలుగులో పాడింది తక్కువ పాటలే. సంగీత కుటుంబంలోనే పుట్టిన, చిన్నప్పుడే సినిమాల బాలనటిగా కనిపించిన, మితిమీరిన బరువు, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులతో కష్టపడి అన్నీ వదిలించుకుని అపూర్వ సాధనతో ఏకంగా 35 కిలోలు తగ్గి అఖండ సాధనతో సినీ సంగీత ప్రపంచంలో ఇప్పుడు తళుక్కుమంటున్న సక్సెస్ స్టోరీ. తెలుగు తన మాతృభాష కాకపోయినా ఆమె ఉచ్చారణ అంత స్పష్టంగా ఇప్పటి తెలుగు గాయకులు ఎవరికీ ఉండదు. ఇక రాగాలు, తాళాలు, గతులు, సంగతులు, శృతులు, లయల్లోనే కాదు, రకరకాల భాషల్లో, రకరకాల శాస్త్రీయ సంగీత జ్ఞానాల్లో అపరిమిత కృషితో తనను తాను మలుచుకున్నది ఆమె. నేనేమి ఆమె గురించి అతిగా చెప్పడం లేదు. స్వరజ్ఞానం లేని వారికి గందరగోళంగా అనిపించవచ్చు. కానీ స్వరంపై ఆమె సాధించిన పట్టు, అవిరళ కృషి, సాధన, ప్రత్యేకించి శ్వాసపై ఆమె సాధించిన పట్టు అపూర్వం అనిపిస్తాయి. అమూల్ బోల్ బేబీ బోల్ షోలో ఆమె ఈ పాట పాడింది. కాస్త నిడివి ఎక్కువే అనిపించినా అబ్బురం అనిపించే స్వరరాగ ప్రవాహంలో అదేమీ గుర్తుకు రాదు. ఆ గాన స్రవంతికి అబ్బురపడిన సీనియర్ మోస్ట్ సింగర్ ఉషా ఉత్తుప్ చప్పట్లు కొట్టినా అది ఆమెను తక్కువ చేసినట్టే భావిస్తున్న తీరు, సంగీత దర్శకుడు కోటి ఉబ్బి తబ్బిబ్బవుతున్న సీన్లు, సీనియర్ సింగర్ తరంగిణికైతే మాటలే లేవు. ఆమెకి ప్రశంసలు సమంజసమే అని ఇండస్ట్రీ టాక్.